మంచిగా వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటున్నాను ఈరోజు వరలక్ష్మి వ్రతం. ఇచ్చినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం. ఎవరు వచ్చారు మా ఇంటికి? అదృష్టలక్ష్మి. థ్యాంక్ యూ. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సూపర్ కదా. సో ఎస్, నేనైతే మంచిగా వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటున్నాను ఈరోజు వరలక్ష్మి వ్రతం. సో మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో మీ అందరూ మంచిగా పూజ చేసుకొని ఉంటారు కదా ఈ పాటికి. సో అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూజ అయితే నేను స్టార్ట్ చేసేస్తున్నాను. సో ముందు ప్రిపరేషన్స్ వ్లాగ్ ఆల్రెడీ చూసారు కదా. సో ఇప్పుడైతే నేను ఇంకా పూజ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ చాలా చాలా లేట్ అయిపోయింది. నాకు మెయిన్ ఏంటంటే మేకప్ హెయిర్ చెప్పానండి. సో వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు, కంప్లీట్ హ్యాండ్ అనమాట. అంటే నేను అడిగేంత వరకు కూడా అసలు నేను రావట్లేదన్న విషయం కూడా వాళ్ళు చెప్పలేదు నాకు అనమాట. సో ఇట్స్ ఓకే, ఇంకా నేనేం చేయలేను, మనకి పూజ ఇంపార్టెంట్ కాబట్టి నాకు ఎలా నచ్చితే అలా రెడీ అయిపోయాను. సో శారీ అవన్నీ డీటెయిల్స్, బ్లౌజ్ డీటెయిల్స్, జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ కామ్గా పూజ అయ్యాక మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడైతే నేను ఇంక పూజ స్టార్ట్ చేద్దాను. సో ఎస్, లెట్స్ స్టార్ట్. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతప్రదాయ నమః. ఓం సద్దాయ నమః.
మీరు ముందు బ్లాగ్ చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. ఈ డెకోర్ అంతా కూడా మనకి ఏజే డెకోర్స్ వాళ్ళు చేశారండి. చాలా చాలా బ్యూటిఫుల్గా చేశారు అండ్ చాలా కష్టమైన పరిస్థితుల్లో కూడా చేశారనమాట. నార్మల్గా డెకరేషన్స్ చేసుకోవచ్చు, బుక్ చేసుకుంటాం మనం కూడా. బట్ నిన్న పరిస్థితి, హైదరాబాద్ పరిస్థితి ఏంటంటే ఫుల్ నిండిపోయింది, అంత పెద్ద వర్షం పడింది అనమాట. సో అంత పెద్ద వర్షంలో పాపం వాళ్ళు ట్రాఫిక్లో ఒక 3.5 hours పైనే స్టక్ అయి ఉన్నారు. వాళ్ళు ఈవినింగ్ 6కి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 11 అయింది. 11:30కి రీచ్ అయ్యారు. అయినా కూడా ఏం టెన్షన్ పడకుండా నీట్గా నాకు డెకోర్ అంతా చేసి ఇచ్చారనమాట. మెయిన్ ఎంట్రన్స్ ఒకటి, ఇదొకటి చాలా బాగా నచ్చింది. సింపుల్గా నేను అనుకున్న విధంగా నాకు చేశారు ఏజే డెకార్స్ వాళ్ళు. సో మీరు కూడా ఇట్లాంటి సింపుల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలనుకున్న పెద్ద పెద్ద డెకరేషన్స్ లైక్ పెళ్ళిళ్ళు కానీ ఇంకా వాట్ ఎవర్ ఫంక్షన్స్ మీకు నచ్చిన డెకరేషన్స్ ఏమైనా కావాలి అనుకుంటే వాళ్ళు ప్రతిదీ కస్టమైజ్ చేస్తారు. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక్కసారి చెక్ చేయండి. సో చాలా బాగుంది, మీరు చూస్తున్నారు కదా ఎంత లుక్ వచ్చిందో. అసలు అమ్మవారికి చాలా లుక్ వచ్చిందనమాట ఈ డెకరేషన్స్. అండ్ ఈ పెద్ద దియాస్ కూడా వాళ్ళే ఇచ్చారు, నాకు చాలా బాగా నచ్చాయి ఈ దియాస్ కూడా. బ్యూటిఫుల్ డెకార్. అండ్ ఇంకొక విషయం మర్చిపోయిన పాపం, నాకు వాళ్ళు లైట్స్ కూడా పెట్టారు. నేను లైట్స్ ఆన్ చేసి చూపిస్తా. ఓ యా, ఆ లైట్స్ కూడా పెట్టి వెళ్ళారనమాట. సో ఆ లైటింగ్ కొంచెం హీట్గా ఉందని చెప్పేసి నేను ఆఫ్ చేసి ఉంచాను. బట్ సూపర్ డెకరేషన్, నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఏజే డెకార్స్. ఇచ్చినమ్మ వాయను, ఇచ్చినమ్మ వాయను, ఇచ్చినమ్మ వాయను. ఎవరు వచ్చారు మా ఇంటికి? లక్ష్మీదేవి వచ్చారు. థ్యాంక్ యూ. రండి. ఇచ్చినమ్మ వాయను, ఇచ్చినమ్మ వాయను, ఇచ్చినమ్మ వాయను. ఎవరు వచ్చారు మా ఇంటికి? థ్యాంక్ యూ. హాయ్, హలో. బాగున్నానా? చాలా అందంగా ఉన్నాను. నచ్చిందే వచ్చింది. ఎప్పుడు నన్ను షూటింగ్ లొకేషన్లో అందంగా ఉన్న అందం గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. మన కాచి ఝాన్సీ. ఇచ్చినమ్మ వాయను, పుచ్చుకుంటున్నమ్మ వాయను, ఇచ్చినమ్మ వాయను, పుచ్చుకుంటున్నమ్మ వాయను, ఇచ్చినమ్మ వాయను, పుచ్చుకుంటున్నమ్మ వాయను. మా ఇంటికి ఎవరు వచ్చారు? లక్ష్మీదేవి. ఎస్. ఇచ్చినమ్మ వాయను, పుచ్చుకుంటున్నమ్మ వాయను, ఇచ్చినమ్మ వాయను, పుచ్చుకుంటున్నమ్మ వాయను, ఇచ్చినమ్మ వాయను. పుచ్చుకుంటున్నమ్మ వాయను. ఎవరు వచ్చారు మా ఇంటికి? లక్ష్మీదేవి. థ్యాంక్ యూ.
పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఎవరు వచ్చారు మా ఇంటికి? వరమహాలక్ష్మి థ్యాంక్ యూ. ఇచ్చినమ్మ వాయనం. పుచ్చుకుంటేనమ్మ వాయనం ఆ, మా ఇంటికి ఎవరు వచ్చారు? రష్మిక కాదు, లక్ష్మీదేవి వచ్చిందని చెప్పాలి. వరమహాలక్ష్మి అలలలలలల. తీసుకో. ఇచ్చినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ ఇచ్చినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ ఇచ్చినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ ఎవరు వచ్చారు మా ఇంటికి? వరమహాలక్ష్మీదేవి థ్యాంక్ యూ. ఇచ్చినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఎవరు వచ్చారు మా ఇంటికి? వరమహాలక్ష్మి థ్యాంక్ యూ. చాలా లేట్ కాదు, అందరికన్నా లాస్ట్ వచ్చింది. లాస్ట్ వచ్చింది, ఇప్పుడు కరెక్ట్ టైంకి వచ్చింది. తొందరగా వచ్చాను ఇచ్చినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఎవరు వచ్చారు మా ఇంటికి? విజయ మహాలక్ష్మి సూపర్, వెల్ ట్రైన్డ్. లాస్ట్ ఇయర్ అయితే ఏమి రాదు, నేర్చుకుంది ఫోన్లే. నాకు టెన్షన్ యాక్చువల్లీ, ఇందులో ఏమున్నాయో, ఏం తప్పులు చెప్తారో, ఏం కరెక్షన్స్ చెప్తారో అని. చాలా పూజ ఎడిక్టెడ్ మా సొంత వదిన. నాకు ఇంకొక టెన్షన్ మా ఫ్యామిలీలో, మా చిన్న అత్తయ్య, ఆవిడ కూడా చాలా 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 పూజలు చేస్తారు. ఇందులో ఏం కరెక్షన్స్ చెప్తారో ఏమో అని. ఇచ్చినమ్మ వాయనం. ఇచ్చినమ్మ వాయనం. ఇచ్చినమ్మ వాయనం. ఎవరు వచ్చారు మా ఇంటికి? థ్యాంక్ యూ. ఏ హాయ్, వెల్కమ్. హాయ్, వెల్కమ్ వెల్కమ్. ఏంటి కెమెరా ఇక్కడ నుంచి? అంటే లక్ష్మీదేవులు మా గుమ్మలు అట్లా అడుగు పెడుతున్నారు కదా. రండి. హాయ్ హాయ్, చాలా ఎలా ఉన్నారు? నమస్తే. హాయ్, రండి కూర్చోండి. అవునా, ఒక మాట చెప్పా. అవునరా, ఏదో మంచి మాటే చెప్పినట్టున్నావు. చెప్పను అలా అందరిని పలకరించేటప్పుడు అలా మిస్ అవుతూ ఉంటారు చెప్పాలి. చాలా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యావు, థ్యాంక్ చాలా యూ, బాగున్నావు అని థ్యాంక్ చెప్తున్నా. యూ, థ్యాంక్ యూ సో మచ్.
ఇచ్చినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం ఎవరు వచ్చారు మా ఇంటికి? సాక్షాత్తు లక్ష్మీదేవి. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఎవరు వాయనం వచ్చారు మా ఇంటికి? సాక్షాత్తు లక్ష్మీదేవి. ఇచ్చినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం మా ఇంటికి ఎవరు వచ్చారు? థ్యాంక్ యూ అమ్మా. ఇచ్చినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం ఎవరు వచ్చారు మా ఇంటికి? సాక్షాత్తు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఎవరు వచ్చారు మా ఇంటికి? అమ్మవారు. ఓ సూపర్, థ్యాంక్ యూ. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఎవరు వాయనం. వచ్చారు మా ఇంటికి? శ్రీ మహాలక్ష్మి. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఎవరు వాయనం. వచ్చారు మా ఇంటికి? సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. థ్యాంక్ యూ అండి. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఎవరు వచ్చారు మా ఇంటికి? మహాలక్ష్మి. ఓకే అయిపోయింది, తెలిసిపోయింది. మా చెల్లి, మా వదిన, మా మరదలు, మా పెద్దమ్మ గారు, అందరికీ నమస్కారం. తిను నేను తిను దివ్య, మన రీసెంట్ సీరియల్. చాలా పెద్ద పేరు జానకి రామ అయిపోయింది సీరియల్. అందులో విలన్ 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 ఇలా కనిపిస్తాం కానీ మేము చాలా చాలా సాఫ్ట్. చాలా సాఫ్ట్ కనబడుతున్నారు. దండం పెట్టి
పుచ్చుకుంటున్నమ్మ ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఎవరు వచ్చారు మా ఇంటికి? సాక్షాత్తు వరమహాలక్ష్మి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కూర్చో. సో తిను నా వాయిస్ ఇచ్చే డబ్బింగ్ ఆర్టిస్ట్ సీరియల్లో. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఎవరు వచ్చారు మా ఇంటికి? మహాలక్ష్మి. అమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం ఎవరు వచ్చారు మా ఇంటికి? వరమహాలక్ష్మి. థ్యాంక్ యూ. ఇచ్చినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం ఎవరు వచ్చారు మా ఇంటికి? ధన మహాలక్ష్మి. బంగారం. ఇచ్చినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం ఎవరు వచ్చారు మా ఇంటికి? అదృష్టలక్ష్మి. థ్యాంక్ యూ. అదృష్టం తీసుకొచ్చాను. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ ఎవరు వచ్చారు మా ఇంటికి? లక్ష్మీదేవి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇచ్చుకుంటున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్న వాయనం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్న వాయనం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్న వాయనం ఎవరు వచ్చారు మా ఇంటికి? వరమహాలక్ష్మి. థ్యాంక్ యూ. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నానమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నానమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నానమ్మ వాయనం ఎవరు వచ్చారు మా ఇంటికి? మహాలక్ష్మి. థ్యాంక్ యూ.
ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం. ఎవరు వచ్చారు మా ఇంటికి? వరమహాలక్ష్మి థ్యాంక్ యూ. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్న వాయనం పుచ్చుకున్న వాయనమ్మ కాదు, పుచ్చుకుంటినమ్మ వాయనం. పుచ్చుకుంటినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం ఇచ్చినమ్మ వాయనం. పుచ్చుకుంటినమ్మ వాయనం. ఎవరు వచ్చారు మా ఇంటికి? లక్ష్మీదేవి. ఓకే, వెల్ ట్రైన్డ్. అది అట్లుండాలి. ఎవర్రా నువ్వు? ఓన్లీ లేడీస్కేరా? ఇప్పుడు వీళ్ళందరిది రాసి రాసి నా కొడుకు కూడా ఫీల్ అవుతున్నాడు పాపం. నా బిడ్డ నేను మహారాజా ఇక్కడ నువ్వు నాకు రాయాల్సింది ఏంటి రాయాలి? వాడికి కూడా రాయాలంట పసుపు రాసి, ఆడు కూడా పుచ్చుకుంటేనమ్మ వాయన అని చెప్తాడంట. నేను అనుకున్నవన్నీ జరిగింది. మీరు ఎప్పుడు ఇలాగే నిండుగా మోస్తూ ఉండాలి. ఇప్పుడే చాలా బాధ్యతలు మోస్తున్నాక అయ్యొద్దు, ఓన్లీ బంగారాన్ని మొయ్యాలి, నాగలని మొయ్యాలి, బ్లౌజులను మొయ్యాలి అని కోరుకుంటున్నాను. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటినమ్మ మా ఇంటికి వచ్చింది వరమహాలక్ష్మి. అవును, మంచి ట్రెండింగ్ శారీలో. శ్రీ మహాలక్ష్మి విష్ణు సమేత. వరమహాలక్ష్మి.
ఫుడ్ అంతా కూడా ఆర్డర్ చేస్తాను అనమాట ఫ్రమ్ గాయత్రి క్యాటరింగ్స్. సో మన ఇంట్లో ఎప్పుడైనా సరే ఎలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ ఉన్నా కూడా నేను వీళ్ళ దగ్గర ఆర్డర్ చేసాను, ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటాయి. సో అన్ని రకాలు, మెయిన్ ఏంటంటే ప్రసాదాలు అన్నీ చేయించుకున్నాను అనమాట. పప్పు, సాంబార్ ఇవన్నీ కూడా. యాక్చువల్లీ ఇప్పుడు టైం లేదు అంత ఇవన్నీ ఓపెన్ చేయాలి, ప్యాకింగ్ అంతా కూడా. పప్పు, సాంబార్, పులిహోర, బొబ్బట్లు ఇవన్నీ చక్కగా ఇట్లా ప్యాకింగ్ చేసి ఇస్తారు. మీకు కూడా కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చక్కగా కాంటాక్ట్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి వీళ్ళ ఫుడ్స్ అన్నీ కూడా. సో డిస్పోజల్స్ అవన్నీ కూడా ఇచ్చారు మనకి, ప్లేట్స్ అవన్నీ కూడా ఇచ్చారు. సో మీకు కూడా కావాలంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో చూసారు కదండి, ఇలా జరిగిందనమాట మా ఇంటి వరమహాలక్ష్మి పూజ. సో నేనైతే చాలా హ్యాపీ. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ వరమహాలక్ష్మి నాతో పాటు మీ అందరికీ కూడా మంచి జరగాలి అండ్ ఈ సంవత్సరం చాలా బాగుండాలి, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మరొక మంచి బ్యూటిఫుల్ వ్లాగ్తో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.